హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సండే కదండి, మరి స్పెషల్ ఏదో ఒకటి చేయాలి కదండి. అందుకు గాను నేను బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ మా ఇంట్లో చేశానండి. సో దానికి గాను నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని ముందుగానే నానిపి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకున్నానండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకొని బ్రౌన్ షేడ్లో వచ్చేంత వరకు వేయించుకున్నానండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్ స్పైసెస్ యాడ్ చేసుకున్నానండి. 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. తర్వాత కొంచెం నేను గరం మసాలా యాడ్ చేసుకొని వీటిని మంచిగా కలుపుకున్నానండి. సో టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత 1:2 రేషియోలో నేను 4 గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి. నేను 2 గ్లాసుల బియ్యంని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని వీటిని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇలా వాటర్ని పొర్లనివ్వాలండి. తర్వాత ఏదైతే 20 నిమిషాల ముందు నేను నానబెట్టుకున్నానో ఆ రైస్ని మంచిగా ఈ వాటర్లో యాడ్ చేసి మంచిగా ఒకసారి కలుపుకొని తర్వాత సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మంచిగా అన్నంని ఉడకనివ్వాలండి. తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మనము ఇలా చూసుకుంటే మనకి బగారా రైస్ రెడీ. సో ఇలా మనకి అన్నం రెడీ ఉందా లేదా అడుగు అంటిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇలా గరిట పెట్టుకొని మనం చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మనకి పలుకులుగా ఉంది అలా ఉన్నప్పుడు కొంచెం కింద ఏదైనా వాటర్ పెట్టి మూత పెట్టుకొని ఒక డేక్షాలో తర్వాత పైన ఈది పెట్టి ఈ డేక్షా పెట్టి కొంచెం ఉడకనివ్వచ్చు. అలా ఆవిరి ద్వారా మనకి అన్నము నలుమాలు పడకుండా ఉంటుందండి. ఇది ఒక టిప్ అండి, ఫాలో అవ్వండి. సో ఇలా చేసుకున్న ఫుడ్ని ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసుకొని చికెన్ కర్రీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.